నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరం. అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు రేవంత్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్న అడిగారు. ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో తెలంగాణకి సంబంధించి ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించి అయితే రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పలేకపోయారు. చెప్పకపోగా ఒక చిన్నపాటి చిరునవ్వుతో సైలెంట్గా ఉన్నారు. మరి ఎందుకు ఆ చిరునవ్వు వెనుకున్న రహస్యం ఏంటి, ఏం చెప్పాలనుకున్నారు, అసలు అక్బరుద్దీన్ గారు అడిగిన ప్రశ్న ఏంటి, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు రేవంత్ గారిని ఒక ప్రశ్న అడిగారు. ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మార్క్స్ అదే. మరి ఈ నేపథ్యంలో రేవంత్ గారు దీన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. చేయకపోగా ఒక నవ్వు నవ్వారు అంతే. ఆ నవ్వు వెనుకున్న అర్థం ఏంటి? యాక్చువల్గా నవ్వకుండా సీరియస్ డిబేట్ జరగాలి. అక్బరుద్దీన్ గారు వేసినటువంటి ప్రశ్నకి సీరియస్ డిబేట్ జరగాలి. ఎందుకనంటే గత 2 రోజుల నుంచి ఆంధ్ర తెలంగాణ మధ్య జల వివాదాన్ని ఒక సెంటిమెంట్ రూపంలో తీసుకొచ్చి ఓట్లను తమ వైపు మలుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆంధ్ర అనేటువంటి సెంటిమెంట్ని చూపించి ఆంధ్రోళ్ళు అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవును సార్. సెంటిమెంట్ కేవలం. మళ్ళీ అదే సెంటిమెంట్ తోటి మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఆయన ప్రయత్నం చేస్తూ రేవంత్ రెడ్డి గారు మీద ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అన్యాయం జరిగింది, అతని చేతకానితనం కారణంగా అని చెప్పేసి ఆయన మీద నెపం మోపేశారు. సరే రేవంత్ రెడ్డి గారు మీరు రండి, అసెంబ్లీకి రండి, మనం మాట్లాడుకుందాం, ఎవరెవరు ఏం చేశారు, ఏ టైంలో ఎవరు ఏం చేశారు కృష్ణా జలాల విషయంలో మనం మాట్లాడుకుందాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఆహ్వానం ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీ రాలా. కేసీఆర్ రాలేదు, హరీష్ రావు గారు రాలేదు, కేటీఆర్ గారు రాలేదు, ఎవరూ రాలా, అసెంబ్లీకి రాలా. అసెంబ్లీ బాయ్కట్ చేసేసారు, ఏకంగా బాయ్కట్టే చేసేసారు. ఈ బాయ్కట్ చేయటాన్ని కవిత గారు కూడా సీరియస్గానే తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుంది అసెంబ్లీకి కనుక పోకపోతే అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. సో అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఆంధ్ర దోపిడీ అని చెప్పేసి ఒక సెంటిమెంట్ని రైజ్ చేసేసి రాజకీయాలు చేయటం అనేది అలవాటుగా మారిపోయింది తెలంగాణలో. ఇప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటేను అని చెప్పి చెబుతుంటారు ఆయన కృష్ణా జలాలకు సంబంధించి. అందుకే ఆంధ్రాకి ఇచ్చేస్తున్నానండి ఆన్ డేటా చెప్పేశారు రేవంత్ రెడ్డి గారు. 299 టీఎంసీలకి సంతకం పెట్టింది ఎవరు అని చెప్పి అడిగారు. జూరాల దగ్గర ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి వాటర్ తీసుకురావాలనుకున్నారు, శ్రీశైలం దగ్గర తీసుకురావచ్చు కదా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ చేశారు. క్వశ్చన్ చేస్తే సమాధానం ఎవరు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళేమో అసెంబ్లీలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు అలా కాదు, అసలు గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు నిర్మించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేదంటే ఇతర ఏమైనా ఉంటే కనుక వాటి మీద విచారణకు ఆదేశించండి, మీరు ఎందుకు ఆదేశించలేకపోతున్నారని రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేశారు. మీరు అధికారంలో లేనప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, పలాని మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీకి సంబంధించి జిఎస్టీ ఎగ్గొట్టింది, 10,000 కోట్ల రూపాయల జిఎస్టీ ఎగ్గొట్టింది, తర్వాత నిర్మాణం సరిగ్గా జరగలేదని చెప్పి కంప్లైంట్ చేశారు కదా, సిబిఐ కంప్లైంట్ చేశారు, విజిలెన్స్ కంప్లైంట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూడా వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారితో పాటు అప్పుడు షర్మిలా గారు కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారు, సిబిఐకి కంప్లైంట్ చేశారు, తర్వాత విజిలెన్స్ కంప్లైంట్ చేశారు. ఇవన్నీ జరిగినాయి. పైగా రేవంత్ రెడ్డి గారు పర్టికులర్గా మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి ఈ మొత్తం అవినీతికి పాల్పడ్డారని అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఆరోపణలు చేశారు. అదే మెగా కృష్ణారెడ్డికి ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీలో ప్రాజెక్ట్ ఇచ్చారు. తర్వాత కొడంగల్ ప్రాజెక్టుకి ఈయనకే ఇచ్చారు, ఎవరు మెగా కంపెనీకే ఇచ్చారు. మరి దీంట్లో లాజిక్ ఏంటి చెప్పండి అని చెప్పి అక్బరుద్దీన్ అడిగారు అసెంబ్లీ వేదికగా. మీరు విచారణకు ఆదేశించాలి కదా, మీరు చేసినటువంటి ఆరోపణలే కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి మీరే ఆరోపణలు చేశారు. పర్టికులర్ కంపెనీ పేరు కూడా మెగా సంస్థ మీద కంప్లైంట్ కూడా మీరు చేశారు, ఆన్ పేపర్ కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ఇప్పటికీ కూడా ఉంది. మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఆ కంపెనీ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? చర్యలు తీసుకోకపోగా మీరేం చేశారు, మోటార్లు పంపుల మీద విచారణ చేయాలి యాక్చువల్గా. ఆ విచారణ నుంచి ఈ కంపెనీని తప్పించేలాగా
ఆ మోటార్లు పంపులకు సంబంధించినటువంటి విచారణని మీరు పక్కగా తప్పించారు కదా, ఎందుకు తప్పించారు అని చెప్పి అడిగాడు అక్బరుద్దీన్. మరి దానికి సమాధానం చెప్పకుండా నవ్వుకుంటూ కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఏంటి, అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రాకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కావాలి, ఆంధ్రాలు కావాలి. అధికారం పోగానే మళ్ళీ అధికారంలో రావడానికి ఆంధ్రాకి సంబంధించిన సెంటిమెంటు, ఆంధ్ర వాళ్ళని దోపిడీని, ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేశారని, ఆంధ్ర వాళ్ళు ఏడుకొచ్చి నీళ్లు నిధులు నియామకాలు లేకుండా చేస్తున్నారని చెప్పి మాట్లాడటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఏం చేశారు, అక్కడ కాళేశ్వరంలో మెగా సంస్థని ఒక బూచిగా చూపించారు. 2018లో చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించారు కేసీఆర్ గారు కదా, బూచిగా చూపించి వచ్చారు కదా అధికారంలోకి. రేవంత్ రెడ్డి గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒక బూచిగా చూపించి అది ఆంధ్రాలో నిర్మించారు, మెగా సంస్థ నిర్మించింది, అవినీతికి పాల్పడ్డారు. మెగా కేసీఆర్ ఇద్దరు కలిసి అవినీతికి పాల్పడ్డారు. దాదాపు 1,00,000 కోట్లు కుంభకోణం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తెలంగాణ సమాజం నమ్మింది, తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి పక్షాన్ని నిలిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎంక్వైరీ చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు కదా ఎలక్షన్ ముందు. అది కూడా రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చారు కదా కాళేశ్వరం ప్రాజెక్టుకి. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిచ్చారు, తెలంగాణలో 10 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో దాని మీద విచారణ చేసి మళ్ళీ రికవరీ చేసి ప్రజలకు పంచుతామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. అది అసలు సాధ్యమేనా? భారత రాజకీయాల్లో అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళ మీద విచారణ చేసి ఆ అవినీతి డబ్బుల్ని వెనక్కి తీసుకొని ప్రజలకు పంచినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? భారతదేశంలో నాకు తెలిసినంతవరకు ఎక్కడా లేవు. కానీ రాహుల్ గాంధీ గారు ఆ మాట చెప్పారు. సరే చెప్పారు, చెప్పిన దాని ప్రకారం డబ్బులు పంచి ఇవ్వకపోయినా పర్వాలేదు, విచారణకి ఆదేశించి ఆ విచారణలో ఇప్పుడు మెగా సంస్థ ఉంది కదా, ఒక ఎల్ఎన్టీ మాత్రమే టార్గెట్ చేశారు. ఎల్ఎన్టీని టార్గెట్ చేస్తారు. ఎల్ఎన్టీని టార్గెట్ చేసి ఎల్ఎన్టీ మీద ఇప్పుడు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇదే ఎల్ఎన్టీతో పాటు మెగా సంస్థ కూడా అక్కడ అవినీతికి పాల్పడిందని చెప్పేసి నేను అంటాం కాదు కదా. రేవంత్ రెడ్డి గారు అప్పట్లో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలే కదా. పైగా కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆన్ పేపర్ కంప్లైంట్ ఇచ్చారు కదా ఆ సంస్థ మీద. మరి ఎందుకు విచారణకు ఆదేశించలేదనేది అక్బరుద్దీన్ గారు వేసినటువంటి ప్రశ్న. దానికి సమాధానం చెప్పలా, గప్సిప్ అయిపోయారు. కారణం ఏంటి, కేసీఆర్ గారు అధికారంలో ఉన్న, రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఆంధ్ర కాంట్రాక్టులు ఆంధ్ర వ్యాపారులతో కలిసి వ్యాపారాలు చేసుకుంటారు. ఇది నగ్న సత్యం. ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లే మొత్తం ఈ తెలంగాణలో ఉండేటువంటి కాంట్రాక్టులను ఎవరిని అడిగినా చెప్తారు. ఈవెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే మాట్లాడారు మెగా సంస్థ మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి వీళ్ళందరూ మరి ఆంధ్ర సంస్థను ఎందుకు కావాలనుకుంటున్నారు? ఇవాళ కూడా మళ్ళా ప్రాజెక్ట్ ఆంధ్ర సంస్థకి ఎందుకు ఇస్తున్నట్టు? ఆంధ్రోడు దోపిడీ అని అంటారు వీళ్ళే. రేవంత్ రెడ్డి అదే మాట అంటాడు, కేసీఆర్ గారు అదే మాట అంటారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు కాంట్రాక్టులు కావాలి, ఆంధ్ర వ్యాపారులు కావాలి, ఆంధ్రకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలతో కలిసి వ్యాపారాలు చేసుకోవాలి. ఇవన్నీ గమనించాలి. ఎవరు గమనించాలి? ప్రజలు గమనించాలి. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఏదైనా చెప్తారంట. అలా వీళ్ళు భావోద్వేగాలు రెచ్చగొట్టి వాటి నుంచి ఓట్లు రాబట్టుకోవడానికి వీళ్ళు రెచ్చగొడుతుంటే తెలంగాణ సమాజం వింటూ పోతూ ఉంటే మోసం చేస్తూనే ఉంటారు. ఇది మోసం కదా మరి. ఆంధ్ర కాంట్రాక్టర్లు దోపిడీ, నిజంగా మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లు దోపిడీ చేశారు, ఆంధ్ర వ్యాపారులు దోపిడీ చేశారు, తెలంగాణ సంపదని దోచేశారని చెప్పి మీరు భావించినప్పుడు, మీరు చేసినటువంటి ఆరోపణలు ఆన్ పేపర్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఎంక్వైరీ చేయరు మెగా సంస్థ మీద అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ అడిగితే దాన్ని సమాధానం చెప్పకుండా దాటివేయటం అనేది ఆంధ్రాలతోటి ఎంత మిలాఖత్ ఉందో అటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.